కూర్చుందాం ప్రియులారా. ఈ ఫ్యాన్ కట్టేయండి నాన్న, కొంచెం ఫ్యాన్ కట్టేయండి. రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరొకసారి మీకు హ్యాపీ న్యూ ఇయర్. అమ్మయ్య, దేవునికి స్తోత్రం. నాకు ఇప్పుడు మంచి నిద్ర వస్తుంది. అసలు ఎంత నిద్ర వస్తుందంటే అంత నిద్ర వస్తుంది. కళ్ళ మీదే ఉంది నిద్ర అంత. ఉదయం 5 గంటలకు పడుకున్నాను, 8:30కి లేచాను. 8:40కి లేచి ప్రభు సన్నిధిలో మరి కొన్ని గంటలు ప్రభు సన్నిధిలో ఉండి గుంటుపల్లి వెళ్ళాను. గుంటుపల్లి అక్కడ వాక్యం చెప్పాను. అక్కడి నుంచి రెస్ట్ తీసుకోకుండా చౌటుకల్లు వచ్చాను. చౌటుకల్లులో యేసుపాదం గారు ఏర్పాటు చేసిన కృతజ్ఞత కూడికలో పాల్గొని వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళకి ప్రార్థనలు చేసి వారు కొన్ని చీరలు, కొన్ని పళ్ళు, పలహారాలు ఇస్తే వాటిని పంచిపెట్టి వచ్చి ఇక్కడికి వచ్చి చల్ల నీళ్ళతో మొహం కడుక్కున్నాను. స్నానం చేసినంత ఫ్రెష్ అయిపోయాను. ఇక నాకు నిద్ర వచ్చేస్తుంది. హల్లెలూయా. అదేదో మధ్యాహ్నం ఒక అరగంట అయినా పండుకొని ఉంటే ఈ ఆపసాపాలు ఉండేవి కాదు. అందుకే మా ఓడికి అప్పచెప్పే ఆరాధన, మా బక్కోడికి కొంచెం ఆరాధనలా నడిపిస్తే నేను చేయకుండా కొంచెం అట్లా పనికొస్తుందని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి గడియలో కూడా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. మన వాగ్దానాన్ని చదువుకొని దాన్ని ఆ లేఖనాల్లో నుంచి ఒక ప్రకటన, ఒక సత్యాన్ని మనం పొందుకొని త్వరపడి సెలవు తీసుకొని వెళ్దాం. హల్లెలూయా. మన కొరకు వేడి గారెలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. వేడి భోజనం కాదు, మీరు లావైపోతున్నారని గారెలే పెట్టాలనుకున్నాం. మీరు రాత్రులు అన్నం తిని పొద్దున్న లేచి ప్రార్థన చేయట్లేదు, అందుకు వేడి గారెలు వస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి సిద్ధపడండి. సిద్ధమవుతున్నాయమ్మా. దేవునికి స్తోత్రం. చదవండి అమ్మా. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనో క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. మరొకసారి, యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనో క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. దేవుడి లేఖనములో నుంచి మాట్లాడును గాక. హల్లెలూయా. తప్పించుకొనిన శేషము క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఈ సంవత్సరం నిన్న రాత్రి మనం చెప్పుకున్నట్లుగా, నిన్న తెల్లవారుజామున మాట్లాడుకున్నట్లుగా, ఈ సంవత్సరం అనేకులు యేసుక్రీస్తు నామాన్ని బట్టి, కృపను బట్టి క్రిందికి వేరు తన్నబోతున్నారు. ఇంతకాలం మనకి అందని అగాధ జలములు మన వేర్లకి అందబోతున్నాయి. ఎండ కాసినప్పుడు వాడిపోయిన మన బ్రతుకు ఇక మీదట ఎండ కాసినప్పుడు కూడా చిగురుగానే, పచ్చగానే ఉండుట మనం చూడబోతున్నాం, అనుభవించబోతున్నాం. ఆ సాక్ష్యాలు దేవుడు మీలో కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. వర్షం పడితే దాని కాలములో ఫలమిస్తుంది, కానీ అగాధ జలములు అందుకుంటే ప్రతి కాలములో ఫలమిస్తుంది. హల్లెలూయా. కొన్ని చెట్లు ఉంటాయి, అవి ప్రతి కాలంలో కాపు కాస్తూనే ఉంటాయి, ప్రతి నెల కాపు కాస్తూనే ఉంటాయి.
నెల నెలా కాపు కాసే చెట్టు, దానికి జలములు సమృద్ధిగా అందుతున్నాయని అర్థం. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం ఆ కృప దేవుడు మనకి నిశ్చయముగా ఇచ్చునుగాక. ఎందుకంటే మనం ఫలించకపోతే, అనగా మనం మీదకి ఎదిగి ఫలించకపోతే, మన పట్ల దేవునికున్న సంకల్పాలు, మన పట్ల దేవునికున్న ఉద్దేశాలు ఆయన నెరవేర్చుకోలేడు మనలో నుండి. మనము ఎదిగి ఫలిస్తేనే ఆయన తన సంకల్పాల్ని మన ద్వారా జరిగించుకోగలుగుతాడు. ఫలించే వ్యక్తి ద్వారా దైవ సంకల్పాలు నెరవేరటానికి దేవునికి అనుకూలత ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మనం అందుబాటులో ఉండగలుగుతాం, ఆయన మనల్ని వాడుకోవటానికి. దేవునికి స్తోత్రం. అందుకు ఈ మాట సత్యమని స్థాపించుటకు మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం మీరు అలా కిందకు వచ్చేస్తే 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, అదిగో మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీకు అర్థమైపోయిన అవసరం ఊళ్ళో బైబిల్ పెట్టుకుని చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అమ్మా, అందరి తలపైకి ఈ మాట చెప్పండి. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ప్రభువా, దేనికి నువ్వు శిష్యులను ఏర్పరచుకున్నావు అంటే, మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు. ఐ అపాయింటెడ్ యూ టు బి ఫ్రూట్ఫుల్, టు బికమ్ ఫ్రూట్ఫుల్ అండ్ యువర్ ఫ్రూట్ may remain. For that purpose I appointed you అంటున్నాడు. అంటే మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. వాళ్ళు చేపలు పట్టేవారిగా పిలువబడ్డారు. వాళ్ళు ఎక్కడో సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నప్పుడు పిలువబడ్డారు. వారేదో అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు పిలువబడ్డారు. వారు ఆయా పనుల్లో ఉండగా దేవుడు వారిని పిలిచాడు. కానీ వారిని ఎన్నుకున్నది ఎందుకు అంటే, మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు. ఇప్పుడు చెప్పండి, మనము ఫలించుటకు ఏం చేయబడిన వాళ్ళం? ఆమేన్. వి ఆర్ అపాయింటెడ్ టు బి ఫ్రూట్ఫుల్. మనము ఏర్పరచబడ్డాం. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు. వారు కూడా లేవీయుల తెగకి, యాజకుల తెగకి చెందిన వారే. వారికి ధర్మశాస్త్రం తెలుసు, నియమ నిబంధనలు, కట్టడలు పాటించే వాళ్ళే. కానీ ఆ దినముల్లో ఉన్న శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ ఎవ్వరూ ఫలించుటకు, ఫలము నిలిచి ఉండుటకు వాళ్ళు ఏర్పాటు చేయబడలేదు. హల్లెలూయా. కానీ ఆ దినాల్లో ఎక్కడో చేపలు పట్టుకుంటున్న వాళ్ళని, ఎక్కడో సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న వాళ్ళని, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఆయన ఎన్నుకొని పేరు పెట్టి పిలిచి వారిని అపాయింట్ చేసింది. ఎందుకంటే మీరు ఫలించుటకు. ఎంత ఫలించాలి? కొండలకు మీదికి ఎదిగి, మీరు మీదికి ఎదిగి ఫలించాలి. హల్లెలూయా. మీరు సముద్రాన్ని వ్యాపించాలి, మీరు కొండలను ఆవరించాలి. దేవునికి స్తోత్రం. మీరు గోడలు ఎక్కి, మీ రెమ్మలు గోడలు ఎక్కాలి, అవతలికి దాటాలి. దేవునికి స్తోత్రం. అంతగా దేవుడు అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ద ఫస్ట్ ట్రూత్ ఏమిటంటే, ఈ రాత్రి నా వైపు చూడండి, మనము ఫలించుటకే ఏర్పాటు చేయబడ్డాం అనండి అందరూ. అక్కడే చదవండి మరొక మాటని యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు బహుగా ఫలించుట వలన, వచనం చూడండి 8వ వచనం. 8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఓకే. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఓ, అనొచ్చు ఏదో ఒకటి. అమ్మో బలి అన్నారే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇంతగా చేస్తారని నేను అనుకోలేదే. హల్లెలూయా. మంచిది, చూడండి అమ్మ ఇటు. హల్లెలూయా. నేను పండుకోకముందే మీరు వాక్యం వినండి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, రెండవది మనం ఫలించాలి. ఎందుకు ఫలించాలి అంటే, లేక మనం ఫలించుట ఎందుకు ముఖ్యం అంటే, మనం ఫలించకపోతే తండ్రికి మహిమ రాదు. If you are not fruitful, your father may not receive glory. Your father may not glorified. మన తండ్రి మహిమ పరచబడాలి అంటే మనం ఫలించాలి. ఒకటి, ఫలించుటకే ఏర్పాటు చేయబడ్డాం. రెండవది, మనం ఫలించకపోతే తండ్రికి మహిమ రాదు. మన మందిరానికి కూర్చుంటే కాదు మహిమ, పాట పాడితే కాదు మహిమ, కానుకిస్తే కాదు మహిమ, మనం ఇంకేదన్నా చేస్తే కాదు మహిమ, మనము ఫలిస్తేనే మహిమ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఫలించటం ముఖ్యమంటారా కాదంటారా? కాదండి, జఫన్యా శాస్త్రి గారు ప్రార్థన చేస్తే ఆత్మీయ నాయకులకి సహవాసానికి ఒక వాగ్దానం ఇవ్వమని దేవుడు చెప్పాడు, ఆయన ఇచ్చారు, మనం విన్నాం అంతే. కాదు, ఆ వాగ్దానం నిశ్చయంగా కడవరి దినాల్లో మన జీవితంలో నెరవేరవలసిన వాగ్దానం ఇది. ఈ సంవత్సరం వాగ్దానానికి అంత్య దినాలకి 100% సంబంధం ఉంది. 100% రిలవెంట్ ప్రామిస్ పరిశుద్ధాత్ముడు ఈ సంవత్సరం వాగ్దానంగా మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ ఒక్క వచనం మీద మనం ఈ సంవత్సరం అంతా మాట్లాడుకోవచ్చు. అంత సంపూర్ణమైన సమగ్రమైన వివరములు ఆ ఒక్క వాక్యాన్ని ఉద్దేశించి గ్రంథమంతా మనము చూడగలుగుతాం. ఇప్పటికే ఉదయం గుంటుపల్లిలో ఇదే మాట మీద వాక్యం చెప్పాను. ఇప్పటికే చౌటికల్లులో ఇప్పుడు మరలా మాట్లాడబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఇంకా అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. నేను ఇంకా మీకు ఉపోద్ఘాతమే చెప్తున్నా, వెళ్ళలేదు లోపలికే. దేవునికి స్తోత్రం. నిద్రపోయిద్దిలే మధ్యలో అని విశ్వాసంతో ఉన్న, నిద్రపోద్దులే, అది మెలకు వచ్చేద్ది మనకి. దేవునికి స్తోత్రం. వినండి, మనము ఫలించకపోతే తండ్రికి మహిమ రాదు. అసలు తండ్రి మనల్ని ఎన్నుకున్నదే తన మహిమ కోసం, మనం మహిమపరచాలని, మన ద్వారా దేవునికి మహిమ రావాలి, మనల్ని బట్టి తండ్రి మహిమపరచబడాలి. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? ఫలించాలి. హల్లెలూయా. మూడో మాట ఏమిటంటే, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇందువలన మీరు నా శిష్యులు, అందరు శిష్యులు అగుదురు అనండి. దేవునికి శిష్యులగుదురు, యేసయ్యకు శిష్యులగుదురు. ఒక శిష్యుడు అంటే ఎవరో తెలుసా? గురువు లాంటి వాడినే శిష్యుడు అంటారు. అంతేనా కదా? అంటే మీ గురువులాగే అంటే, అవును మరి శిష్యుడు అంటే ఎవరో గురువులాగే ఉంటాడు, గురువులాగే మాట్లాడతాడు, గురువులాగే అన్నీ చేస్తాడు. అంటే ఇప్పుడు ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేనివలన? మీరు ఫలించటం వలన, వేరు క్రిందకి తన్ని మీదకి ఎదిగి ఫలించటం వలన మీరు నా శిష్యులగుదురు అన్నాడు. అంటే ఏంటి అర్థం? నాలాంటి వారగుదురు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ కొట్టు బాగా దేవుని సన్నిధిలో. యేసయ్య లాంటి వారు మగుదుము. హల్లెలూయా. దానిని యేసయ్య చాలా స్పష్టంగా వివరించడానికి, అదే యోహాను సువార్తలో మీరు ఉంటే అక్కడ మనం ఒక మాటను గమనిస్తాం. చూడండి, అక్కడ ఈ విషయాన్ని యేసయ్య వారితో ఇంకొంచెం స్పష్టంగా చెప్పాడు. 13:35, 13:32, 35, 13:34, 35, 13 అధ్యాయం 34, 35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారని ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందురని తెలుసుకొందురనెను. హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా, అప్పుడు మీరు నా శిష్యులని అందరూ
తెలుసుకుంటారు. అందరూ తెలుసుకుంటారు నా శిష్యులని. అంటే గురువు ఎలాగున్నాడో శిష్యులు అలాగే కనపడినప్పుడు వీరు పలానా గురువు గారి శిష్యులు, ఇగో గురువు గారి బుద్ధులు, గురువు గారి స్వభావం, గురువు గారి ప్రవర్తన, గురువు గారి ప్రేమ, గురువు గారి విధానం శిష్యుల్లో కనపడుతుంది. కాబట్టి ఈ శిష్యులు ఎవరంటే పలానా గురువు గారి శిష్యులు. హల్లెలూయా. ఉదాహరణకి పరమానందయ్య శిష్యులను గుర్తుపట్టొచ్చా లేదా? ఎందుకంటే వాళ్ళు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఎవరు? వాళ్ళు పరమానందయ్య శిష్యులు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ క్రియలను బట్టి ఇలా చేస్తే వీళ్ళు పరమానందయ్య శిష్యులే. వీళ్ళు ఆ గురువు గారు ప్రారంభంలో చేసి ఉంటాడట, ఆ తర్వాత వాళ్ళు చేస్తుంటే నానా బాధలు పడి ఉంటాడు. నేను చేసినట్టే చేస్తున్నారులే, ఏం చేస్తాం మరి అన్నాడు. అది ఒక ఏదో నవ్వుకోవడానికి సరదా విషయం అది. కానీ ఎందువలన మీరు నా శిష్యులాగుదురు? ఎందువల్ల? దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు తన శిష్యుల తట్టు చూచి, ఈ ఉపమానం చెప్పాను, యేసు తన శిష్యుల తట్టు చూచి వారికి భోజనం పెట్టుడి. యేసు తన శిష్యుల తట్టు చూచి ఆ గొప్ప మేడగదిలో పస్కాని సిద్ధపరచుడి. యేసు తన శిష్యుల తట్టు చూచి ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టండి. యేసు తన శిష్యుల తట్టు చూచి ఇన్ని చెప్పి ఇన్నిసార్లు వాళ్ళ శిష్యులని సిలువ వేయబడే ముందు గెత్సెమనే తోటకెళ్ళే లోపు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు ఫలిస్తే నా శిష్యులు అగుదురు. మరి ఇన్ని రోజుల నుంచి శిష్యుడా 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 అన్నావు కదా యేసయ్యా, పిలిచాం, శిష్యులు అయిపోయారేంటి? ఇప్పుడు మీకు నిద్రపోతుందా? పోతుంది కదా నిద్ర, పోతుంది మరి నిద్ర. హల్లెలూయా. ఒక మా పవన్ గారు లేపండి అమ్మా అక్కడ. అరే గారులు వస్తున్నాయిరా, ఏంట్రా బాబా మీకు దండం పెడతాను. మనిద్దరం ఒకరోజు గదిలో ఉందాంరా, మనిద్దరమే ఉందాం గదిలో. నువ్వా నేనా తెలిపోవాలరా అసలు. దేవునికి స్తోత్రం చెప్పండి. రేపు 3వ తారీఖు నుంచి వెళ్తున్నాను ప్రార్థనా గదిలోకి. 3, 4, 5, 6 బయటికి రావటంతోనే ఫస్ట్ దర్శించేది నిన్నే. ఫస్ట్ రెడీగా ఉండు తలుపు దగ్గర, అయ్యా అనేటువంటి మొత్తం ఈ తేలిపోవాలి విషయం అసలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పటి నుంచో శిష్యులు నా శిష్యులు యేసు శిష్యులు వీళ్ళు అని ఇతరుల చేత పిలువబడుతూ ఆయన కూడా పిలుస్తూ చివరికి గెత్సెమనే తోటకు వెళ్ళే ఆ రాత్రి వేళ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడతాడు, ఎందువలన మీరు నా శిష్యులగుదురు. మరి ఇంతకాలం వెనకాల తిప్పుకున్నావు కదా ప్రభువా, ఇంతకాలం నీ వెనకాల వచ్చాం కదా నాయన, అయినా మీరు ఇంకా నా శిష్యులు అవ్వలేదు. మీరు శిష్యులుగా తయారవుతున్నారు. అంటే శిష్యుడు అనే వ్యక్తి గురువు దగ్గరికి చేరగానే శిష్యుడు కాదు, నడవగానే శిష్యుడు కాదు. అతనిలో ఫలం కనపడితేనే, గురువు ఫలం కనపడితే శిష్యుడవుతాడు. చప్పట్ల కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. గురువు యొక్క ఫలము కనపడితే శిష్యుడవుతాడు. ఆమేన్. మనం యేసయ్య శిష్యులుగా పిలువబడాలి అంటే, పరలోక రాజ్య శిష్యులుగా పిలువబడాలి అంటే, హల్లెలూయా, ఖచ్చితంగా ఆ ఫలం మనలో కనపడాలి. ఆ ఫ్రూట్, ఆయనలో ప్రేమ ఉందా కనపడాలి, రోషం ఉందా కనపడాలి, పరిశుద్ధత ఉందా కనపడాలి. ఆయన ఉన్నదేదో మనలో కనపడితే మీరు శిష్యులగుదురు. You will become as my disciples. You will become. నువ్వు అవుతావని. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్ అందుకే కొంచెం చదువుకుంటూ ఉంటే కొన్ని మాటలు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ సంగతి, రానోళ్ళు తెలుగు బైబిల్ నుంచే దేవుడు మాట్లాడతాడు, పర్లేదు, తప్పేం లేదు.
ఎందరూ దేవుణ్ణి అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుడు తన పిల్లలగుటకు అనండి అందరూ దేవుని పిల్లలగుటకు. అక్కడ నుంచి చెప్పండి. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే టు బికమ్ యాజ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే యాక్సెప్ట్ చేయగానే, దేవుణ్ణి అంగీకరించగానే, ఆ నామమందు విశ్వాసం ఉంచగానే పిల్లల అగ్గుటకు, కానీ పిల్లలు అయిపోలా, పిల్లల అగ్గుటకు అధికారము అనుగ్రహించాను. అంటే ఒక అథారిటీ, ఒక అర్హత వచ్చింది. అదేమిటంటే పిల్లల అగ్గుటకు ఒక అధికారం వచ్చేసింది. ఇక అప్పటి నుంచి వాళ్ళు పిల్లలుగా మారటం మొదలు పెడతారు. అలాగే శిష్యులు రాగానే కాదు, వారు ఫలించటం మొదలు పెడుతున్నప్పుడు శిష్యులు అవ్వటం మొదలు పెడతారు. శిష్యులగుదురు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనము వేరు కిందకి తన్ని మీదకి ఎదిగి ఫలించుట అవసరం అంటారా కదా? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు అవసరం అంటే అందుకొరకే ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అవసరం అంటే దానివల్లే తండ్రి మహింపరచబడతాడు. ఎందుకు అవసరం అంటే దాన్ని బట్టి మనం ఆయన శిష్యులం అవుతాం. 3 మాటలు చెప్పేయండి. ఇదేంటమ్మా? ఫలించటం వలన దేవుడు ఫలించటానికే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రెండవది ఏరా వామ్మో, ఒకళ్ళు చెప్పండి. పోనీ అందరూ ఒక స్వరంతో చక్కగా చెప్పండి. ఇప్పుడు నేనేం అడిగానంటే మనం ఫలించుట అవసరమా కాదా అన్నాను. ఎందుకు అవసరం అంటే మనం ఫలించటానికే ఏర్పాటు చేసుకున్నాడు గనుక. 2, మనం ఫలిస్తేనే ఆయన మహిమపరచబడతాడు గనుక. 3, ఫలిస్తేనే. మీకు ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. అచిచ్చులేక దజింబాగలు పంపించి బాబా, దజింబాగలు పంపించండి, ఆయన పంపించండి. దేవుని నీ జీతమును దేవుడు పెంచును గాక. 2024 నా భారమైన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే మీ జీతాలు పెరగాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ జీతములు పెంచబడును గాక. ఆర్థికంగా మీరు దీవించబడుదురు గాక. మనము మందిరము కట్టుకొందుము గాక. అది మర్మం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఎందుకు ఫలించాలి అంటే ఆయన అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడే తండ్రి మహింపరచబడతాడు. అప్పుడే మనము శిష్యులమని పిలువబడతాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆలకించండి. మరి అలాగా మీదికి నిన్న అక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది, ఏమని తిరిగాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాగ్దానం ఉందనుకో, నేను రాత్రి కదా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా నిద్ర వదలనన్ను అయితే ఇందువల్ల తేలిన ఫలితార్థం ఏది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రిందికి వేరు తన్ని మీదికి ఫలించాలి అంటే ఖచ్చితంగా వారెవరై ఉండాలంటే తప్పించుకొనిన శేషమై ఉండాలి. హల్లెలూయా. అద్భుతం. ఇక్కడ శేషం వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శేషం వారి స్వాస్థ్యంలో సహవాసం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం వాగ్దానం మీరు మర్చిపోలేని అంత గొప్ప వాగ్దానం వచ్చింది మీకు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తప్పించుకొనిన శేషము మాత్రమే క్రిందకి వేరు తన్ని మీదికి ఫలించగలుగుతారు. అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా తప్పించుకునిన శేషము అనే అనుభవంలోకి మనం వచ్చేసేయాలి. అలాంటి వారిగా మారిపోవాలి. మరి ఇప్పుడు ఎవరండి ఆ శేషం? ఇప్పుడు ఎవరు ఆ రిమనెంట్స్? ఎవరు మిగిలేది? మిగిలిన గుంపు. ఇది మిగిలిందండి. 5 రొట్టెలు 2 చేపలు పంచగా 12 గంపలు మిగిలాయి. శేషం అది. హల్లెలూయా. ఇంత జీతం వస్తే ఈ నెల 1000 రూపాయలు మిగిలింది. శేషం అది. ఇంత ఖర్చు పెట్టేస్తే ఇంత డబ్బులు మిగిలినాయి. శేషం అది.
ఇప్పుడు ఆ శేషము దేవుని ప్రజలలో కూడా శేషమే రేపు మిగిలి ఆ శేషమే రాకడలో ఎత్తబడిద్దంట. ఆ శేషముగా ఎవరైతే శేషముగా మిగిలించబడతారో, ఆ మిగిలే గుంపులకు వస్తారో, ఆ శేషముగా ఉంటారో వారే క్రిందకి వేరు తన్నగలుగుతారు. వేరు తన్నాలి అంటే భూమిని చీల్చుకొని వెళ్ళాలి కదా, భూమిని పగలగొట్టుకొని వెళ్ళాలి కదా, భూమి నెర్రులు తెరవాలి కదా. అది ఉండేది అంత లేతదండి. ఆ లేతది కస్ వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి, తన్నేస్తూ ఉంటుంది లోపలికి వేరు. మనం ఒక వేలు తీసుకొచ్చి మనం ఆ మట్టి దగ్గర ఆ చెట్టు పక్కన వేరు తన్ని ఉంటుంది. మనం ఏలు అంటే మనకు నొప్పి వచ్చేస్తుంది, మనం దింపలేము మట్టిలోకి. కానీ నువ్వు 10 రోజుల తర్వాత చూడు, అది ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ మట్టిలోకి వేరు తన్నేస్తూ ఉంటుంది. అది ఆ మట్టిని పగలగొట్టుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది దేవునికి స్తోత్రం. అంటే మనం వేరు కిందకి తన్నాలి అంటే శేషముగా మిగిలిన వారికే ఆ సామర్థ్యం, ఆ కృప, ఆ అభిషేకం, ఆ శక్తి, ఆ అర్హత, ఆ కృప, ఆ యోగ్యత వారికే. ఆ శేషముగా మిగిలిన వారికే, ఆ తప్పించుకొని శేషముగా ఉన్న వారికే వారు కిందకి వేరు తన్నే ఆ అర్హత, సామర్థ్యం దేవుడు ప్రసాదిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వెళ్ళవలసినంత క్రిందకి వేరు వెళుతుందో, ఇక క్రిందకి వెళ్ళటం పరిచర్య ముగిస్తే నెక్స్ట్ పైకి వచ్చే పరిచర్య మొదలయ్యిద్ది. చప్పట్లు కొడుతూ దేవుని బయట నచ్చదు. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళ ఆశలు ఎలాగుంటాయంటే, నేను లోపలికి వెళ్ళేటప్పుడే ఇటు పైకి వెళ్ళాలి, నేను లోపలికి వెళ్ళేటప్పుడు అయ్యా 10 రోజులు ప్రార్థన చేశా, వెళ్తానంటావా పైకి, ఏమో శాశ్వతంగా వెళ్ళిపోతాయేమో చూసుకో. ఎందుకు నువ్వు నీకు ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా ఉందా అసలు? బట్ అంటే 10 రోజులు చేశాగా అందుకని కొంచెం పైకి ఏమైనా వెళ్తానా? అరే, నువ్వు పైకి ఎదిగే కాలం రావాలి అంటే ముందు కిందకి వేరు తన్నే కాలాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఆ కిందకి వేరు తన్నే కాలం నువ్వు గడపాలి, కిందకి వేరు తన్నే దృష్టి పెట్టాలి. అది పూర్తయితే ఇక నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు ఎదుగుతానన్నా వద్దన్నా, ఆ వేరులో నుండి వస్తున్న ఆ జీవజలం కానీ ఆ బలం కానీ ఆ పైకి ఎదిగించేస్తానే ఉంటుంది. హల్లెలూయా. ఇక నీ ఆశీర్వాదాన్ని, నీ ఫలించుటని ఎవరు ఆపలేరు. ఇక అనగా నువ్వు దేవునిలాగా బతికేయటం అనేది ఇంకెవరు ఆపలేరు. నువ్వు దేవునిలాగా స్థిరంగా ఉండడం అనేది ఎవరు ఆపలేరు. ఇక దేవునిలాగా నువ్వు అందరికీ ఆకలి తీర్చే ఒక ఫలముగా మారిపోవటం ఎవరు ఆపలేరు. ఇక నో వన్ కెన్ స్టాప్ యువర్ ఫ్రూట్. హల్లెలూయా. కాబట్టి కిందకి వేరు తన్నే కాలములో అశ్రద్ధగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, నిద్రమత్తు పనికిరాదు, తిండిపోతులుగా ఉండకూడదు, మనకు నచ్చినట్టు బతకడానికి వీల్లేదు. కిందకి వేరుని బలముగా తన్నుతున్నప్పుడు ఇంకా తన్నాలి, ఇంకా తన్నాలి, ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా లోపలికి వెళ్ళాలి. మీ కుడి చేయి పైకి ఎత్తండి. యేసుక్రీస్తు నామములో కిందకి వేరు తన్నే భక్తి మీ జీవితాల్లో సమృద్ధిగా, సంపూర్ణంగా యేసుక్రీస్తు నామములో జరుగునుగాక. చప్పట్లు కొడుతూ ఆ కృపని పొందుకోండి. యేసుక్రీస్తు నామములో రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రేపు రాబోతున్నాయి కొన్ని శ్రమలు, రాబోతున్నాయి కొన్ని పోరాటాలు, రాబోతున్నాయి క్రీస్తు విరోధి పాలన, రాబోతుంది అబద్ధ ప్రవక్త బోధ, రాబోతుంది ఏర్పరచబడి వారు మోసగించబట్టం, రాబోతుంది ప్రతిదండన దినములు, రాబోతున్నాయి భయంకరమైనటువంటి శ్రమలు. ఓ పాలిచ్చు గర్భిణికి శ్రమ కలగబోతుంది. అయ్యో, వేదనకరమైన దినములు రాబోతున్నాయి. ఆ దినములు తక్కువ చేయబడకపోతే ఎలా? అందుకు ప్రార్థన చేయమని యేసుక్రీస్తు చెప్పిన ఆ దినముల్లోకి వెళ్ళే ఆ కాలమునకు, ఈ సమయమునకు నిన్ను నన్ను దేవుడు నమ్మి ఎన్నుకొని ఈ దినములలో మనము క్రిందకి వేరు తన్నే వారమని, బలమును పొందే వారమని, కదిలించబడని వారమని నమ్మిన దేవునికి చప్పట్లు కొడుతూ యేసు నామములో క్రిందకి వేరు తన్నుదుముగాక.
జీసస్ నేమ్. చప్పట్లు కొడుతూ పరలోక భాషలతో మాట్లాడుతూ క్రిందకి వేరుతన్నాలి, క్రిందకి వేరుతన్నాలి. ఆ ఆసక్తి, ఆ రోషము, ఆ తపన, ఆ ఆరాటము నీలో పెరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలను నువ్వు ఎదుర్కోగలవని, ఈ దినాలకి నువ్వు నిలబడగలవని నమ్మి ఈ కాలానికి పుట్టించాడే మనల్ని, ఈ కాలములో రక్షించుకున్నాడే. యెషయా బతికున్నప్పుడు యెషయా కాలంలో పుట్టించి ఉండొచ్చుగా, అబ్రహాం కాలంలో పుట్టించి ఉండొచ్చుగా, లేకపోతే యేసు క్రీస్తున్న కాలంలో పుట్టించి ఉండొచ్చు కదా. కానీ ఈ దినాలు చివరికి వచ్చేసిన ఈ దినాల్లో ఆ చెట్టు ఎలాగన్నా పెరికి వేయబడాలని, దానికి బలము లేకుండా చేయాలని, వాటిని పెరికేయాలని దుష్ట ప్రయత్నాలు, ఎన్నో గుంపులు, ఒక కన్ను కాదు, రెండు కళ్ళు కాదు, 1000 కళ్ళు పెట్టుకొని ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్న ఓ భయంకరమైన దుష్ట సామ్రాజ్యం మన చుట్టూ ఉన్న ఈ దినాలలో క్రిందకి వేరుని బలముగా తన్నించుచు తన శేషమును కాపాడుకుంటున్న దేవుడాయన, తన శేషమును కాపాడుకుంటున్న దేవుడాయన. ఆమేన్, ఆమేన్. ఆ ప్రదేశములో, ఆ ఏరియాలో నేను కూడా ఆ భూమిలో ఉన్నాను కాదు మనం బతకాల్సింది. ఆ భూమిలో వేరు తన్నుతున్న ఒక మొక్కగాను ఉండాలి. నేను కూడా అక్కడ ఉన్నాను పేరు కాదు, నేను కూడా అక్కడ ఉన్నాను ఆ భూమి దగ్గర కాదు. అక్కడ ఉన్న మనం వేరు తన్నుతున్న వ్యక్తిగా, పటిష్టమైన స్థిరత్వాన్ని సంపాదించుకుంటున్న వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఈ క్రిందకి వేరు తన్నటం పూర్తయితే మీదకి ఎదిగి ఫలించటం ఇక ఎవ్వరూ ఆపలేరు. అది సాగిపోతానే ఉంటుంది. అది ఇక కొండలను కప్పేసి అంత ఎదిగిపోతాం. ఈ కార్యాన్ని ఈ సంవత్సరం మనల్ని నమ్మి పొందమని వాగ్దానాన్ని పంపించాడు దేవుడు. చప్పట్ల కొట్టు చప్పట్లో నమ్మి పొందమని పంపాడు ఈ వాగ్దానాన్ని. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆలకించండి. అలాంటి కార్యాలు జరగాలి అంటే శేషముగా ఉండాలి. ఇప్పుడు మరి ఆ శేషం ఎవరు? హూ ఆర్ రెమనెంట్స్? మిగిలే గుంపు ఎవరు? శేషము ఎవరు? శేషము ఎవరు? హల్లెలూయా. అందుకు పరిశుద్ధాత్మ ఈ పూటకి నా హృదయానికి తీసుకొచ్చిన ఒక మాటని నేను మీ ఎదురుకు తీసుకొస్తున్నాను. చాలా శ్రద్ధగా ఆలకించాలని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అది లేఖన సత్యం అని మీకు అర్థమైనప్పుడు దానిని పాటించడానికి ఇష్టపడితే ఈ కడవరి దినాల దేవుని శేషముగా మనం మిగలగలుగుతాం. కృప యొక్క ఏర్పాటులో ఆయన శేషము ప్రతి కాలములో ఆయనకుంటుంది. శేషం కృప యొక్క ఏర్పాటులో ఆయన ఆ ఏర్పాటులో ఉన్న వారిగా, ఆ శేషమైన గుంపుగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. రాజుల మొదటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాజుల మొదటి గ్రంథం. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. టిక్ చేసుకోండి అక్కడ. నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా.
నేను ఒక్కడను మాత్రమే. 13వ వచనం, 14. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేటికే చూచుచున్నారని చెప్పాను. అక్కడ కూడా నేను ఒక్కడను మాత్రమే, నేను ఒక్కడను మాత్రమే అనండి అందరూ ఒకసారి. ఇదే మాట రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమపత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గుర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? ప్రభువా, ఏలియాను గుర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను. నేను ఒక్కడనే, ఆ మాట కొట్టిక్ చేసుకో, నేను ఒక్కడ. బైబిల్లో ఇన్నిసార్లు ఏలియా గురించి రాయబడిన మాట, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదిస్తున్నప్పుడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శేషము ఎవరు? మీ తలపైకెత్తి అందరూ జాగ్రత్తగా ఆలకించండి. హూ ఆర్ రిమనెంట్స్? శేషం ఎవరు అంటే ఏలియా అంటాడు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, మహారోషము గలవాడనై నేనొక్కడనే మిగిలి ఉన్నాను అనండి ఒకసారి. హల్లెలూయా. ప్రియులారా, ఆ మాట అబద్ధమా? కానీ దేవుని ఆత్మ ఈ మాట ఏలియా మాట్లాడుతున్నప్పుడు దేవోక్తి అతనికి ఏమి బోధించుచున్నది? దేవోక్తి అతనితో చెప్పిన సంగతి ఏమిటి? బయలుకు మోకరించకయు, చెప్పండి, 7,000 మంది నాకు. హల్లెలూయా. ఇప్పుడు తాను ఒక్కడు శేషముగా ఉన్నాను, నేనొక్కడను శేషముగా ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాడు. నేనొక్కడను శేషముగా ఉన్నాను అనుకుంటూ ఉన్నాడు. తప్పు. ఏలియా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అట్లా మాట్లాడడానికి వీల్లేదు. ఇంకా 7,000 మంది ఉన్నారు, జాగ్రత్త. ఏమనుకుంటున్నావో? ఎక్కువ తక్కువ మాట్లాడేవనుకో, తెలిస్తే మాట్లాడు, తెలియపోతే మాట్లాడబాకు. ఏలియా అని దేవుడు ఫైర్ అవ్వలా. నాకు ఇంకా 7,000 మంది ఉన్నారంటే నువ్వు ఉన్నావు, నీతో పాటు నాకు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవలసిన ఓ కీలకమైన ఇంపార్టెంట్ విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. 2 సంగతులు పరిశుద్ధాత్మ నా హృదయంలో కదిలిస్తున్నాడు, నా మనసులో కదులుతున్నాయి. నా వైపు చూడండి జాగ్రత్తగా. హల్లెలూయా. నెంబర్ 1 ఏమిటంటే, వారు శేషముగా మిగిలి ఉన్నట్లు దేవునికి ఆ కాలములో ఏలియా వలె ఇంకా 7,000 మంది శేషము మిగిలి ఉన్నదన్న సంగతి ఏలియాకు తెలియదు. తెలుసా? తెలిస్తే ఏం చేసేవాడు? నేను ఒక్కడనే. ఏలియా పోని ఏమనుకోబాకండి, ఏలియా బడాయి మాటలు మాట్లాడుకునేవాడా? నేను ఒక్కడనే అమ్మ, నేను ఒక్కదాన్ని చేశానమ్మా నేను ఒక్కడిని చేశానమ్మా అని చెప్పుకునేవాడు కాదు ఏలియా. అలా మాట్లాడేవాడు కాదు ఏలియా. తనకి 7,000 మంది ఇంకా మిగిలి ఉన్న సంగతి తనకు తెలియదు.
అందరూ బలిపీటలు పడగొట్టారు, అందరూ నిబంధన తోసేశారు, అందరూ బయలుకి ముద్దు పెట్టుకున్నారు, బయలుని మోకరించేశారు. అయ్యో నేను ఒక్కడే ఉన్నాను, మహారోషము గలవాణ్ణై ఉన్నాను. ఇలా ఉన్నంత కాలం నాకు సంతోషంగానే ఉంది, ఉండగలుగుతున్నాను. కానీ ఇలా ఒక్కడిని ఉంటే కూడా అదిగో ఆ యెజెబెల్ నా మీద టార్గెట్ చేసింది. ఆ యెజెబెల్ నీవు లేకుండా, విన్నానా? పైకి తలపెట్టు. యెజెబెలు నువ్వు లేకుండా చేస్తాను రేపటిలోగా, ఆ చచ్చిపోయిన ప్రవక్తల్లో నిన్ను ఒకటిగా చేయకపోతే యెహోవా నాకు కీడు చేయునుగా కానీ ఒట్టు పెట్టుకున్నట్టు మాట్లాడుతుంది అని రోషం కలిగిన వాడే, ఇంత మటుకు చాలు, నన్ను చంపేసి ఇక నేను బ్రతకను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న హల్లెలూయా. అసలు 7,000 మంది అతనికి ఉన్నారు, దేవునికి ఇంకా మిగిలి ఉన్నారు అని దేవుడు ఎందుకు ఏలియాకు బయలుపరచలేదు? న్యాయమైన ప్రశ్నేనా కాదా? మరి మీ స్తంభాలు అయిపోయారేంటి? ఆకాశంలో వర్షం పడదని బయలుపరిచాడు అనండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. 3.5 సంవత్సరాలు పడదని అమ్మ లైన్లోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇంత కృప వచ్చేసింది 1వ తారీఖే. అమ్మో హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎన్ని ప్రత్యక్షతలు దేవుడిస్తాడే. ఇంకా ఇదే షోమ్రోన్లో 7,000 మంది నీకులాగా ఉన్నారు ఏలియా, నువ్వేం దిగులు పడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని ఎందుకు చెప్పలేదు దేవుడు? చెప్పుంటే నేనొక్కడినే అనేవాడా? దేవుడు చెప్పలా, తనకి తెలీదు, కానీ తానొక్కడే నేనొక్కడే అని అతడు దేవుని కోసం ఈ దేశములో, ఏ షోమ్రోనులో, అబ్రహాము సంతానం మీదకి దాడి చేయుచున్న, ప్రజలను పాడు చేయుచున్న ఈ పనికి మాలిన ఒక స్త్రీ మాట విని యెహోవాకి విరోధంగా బతకటానికి తన్ను తాను అమ్ముకున్న చేతకాని ఆహాబు ఉన్న ఈ కాలంలో, దేవునికి విరోధంగా లేచిన ఈ యెజెబెలు కాలంలో నేను ఒక్కడినైనా నిలబడాల్సిందే. I want to stand for my God even though I am alone. నేను ఒక్కడినైనా నిలబడాల్సిందే. నేను ఒక్కడినైనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. శేషం ఎవరంటే నేను ఒక్కడినే అయినా నా దేవుని కొరకు నేను నిలబడతాను, నా దేవుడు నన్ను నిలబెట్టగలడు అని నమ్మే భక్తుడు శేషం. చప్పట్ల కొడుతూ దేవుడి మహిమ చెల్లిద్దాం. కోటాలు బాగా చప్పట్లు. కృప దిగి రాబోతుంది, అభిషేకం దిగి రాబోతుంది, శక్తి దిగి రాబోతుంది. హల్లెలూయా, ఆమేన్. సహోదరుడా, సహోదరి, విని మాట. నీ ఇంట్లో నువ్వు ఒక్కడివే పోరాడుతున్నావు, నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే పోరాడుతున్నావు, నీ ప్రాంతంలో నువ్వు ఒక్కదానివే పోరాడుతున్నావు, నీ ఏరియాలో నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే. అయితే ఏమంటున్నాడు తెలుసా? నేనొక్కడనే అని నీవు నిలబడదాం
అని నువ్వు అనుకుంటే నేను నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. శేషము ఒక్కరైనా నిలబడతారు. దట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ రెమినెంట్స్. దట్ ఈస్ ద ఎ గ్రేట్ ఎబిలిటీ ఆఫ్ రెమినెంట్స్. శేషము యొక్క శక్తి ఏంటో తెలుసా? ఈవెన్ దో దే ఆర్ అలోన్, ఒక్కడే. ఆ కాలేజీలో అందరూ పాపమే, ఆ సాఫ్ట్వేర్ జాబులో అందరూ పనికి మాలినోళ్లే, ఆ కంపెనీలో అందరూ పనికి మాలినోళ్లే, నీ ఇంటి పక్కల అందరూ కూడా లోకస్తులే, నీ డ్యూటీలో అందరూ లోకస్తులే, నువ్వున్న చోట అందరూ లోకస్తులే, నువ్వున్న చోట నీ ప్రదేశంలో అందరూ కూడా విరోధంగా దేవునికి నడిచేవాళ్లే. నీ దగ్గర నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా, నీ ఏరియాలో నీ ప్రాంతంలో అందరూ కూడా దేవుణ్ణి బాధ పెట్టేవాళ్లే. ఆయన ఆజ్ఞలు మీరేవారే, నిబంధనలు త్రోసివేసేవారే, బలిపీఠాలు పడగొట్టేవాళ్లే, రాజీ పడిపోయి బయలుకి మోకాళ్ళు వేసేవాళ్లే, రాజీ పడిపోయి బయలుదేవతకి ముద్దు పెట్టుకునేవాళ్లే. ఆయన ఇంతమంది నా ముందు ఉన్నప్పటికీ, వారి మధ్య నేను ఉన్నప్పటికీ, నేను ఒక్కడే నా దేవుడి కోసం ఉంటాను, నా దేవుడి కోసం నిలబడతాను, నా దేవుడు నాకు సాయం చేస్తాడు అని నిలబడుటకు దేవుని నమ్మేవాడు, నిలబడేవాడే శేషం. హల్లెలూయా. అయ్యా ఎక్కడయ్యా నిలబడదామంటే వీళ్ళు ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా నా పక్కన? ఎక్కడయ్యా మీరు నిలబడదామంటే వీళ్ళు చూసేవా? నాకు ఎవరన్నా వచ్చి నన్ను పిలిచారా? అసలు నన్ను ప్రార్థన రమ్మని పిలుస్తున్నారా? అసలు నన్ను ఆటో ఎక్కించుకుంటున్నారా? నన్ను ట్రక్ ఎక్కించుకుంటున్నారా? అసలు నన్ను చెప్పారా? నాకు అక్కడికి వెళ్ళారు కానీ నాతో మాట్లాడారా? అసలు నాకు ఏమైనా ప్రార్థన చెప్పారా? అసలు ప్రార్థన చేసుకుందాం, ఇద్దరం ప్రార్థన చేసుకుందాం నన్ను పిలిచారా? అయిపోయింది ఆ కాలం, అయిపోయింది ఆ కాలం, అయిపోయింది ఆ కాలం. నిన్నెవరు బలపరచరు, నిన్నెవరు పిలవరు, నిన్నెవరు ప్రోత్సహించరు, నిన్నెవరు, నీ చుట్టూ ఎవరు కూడా ఒక్కరి వల్ల నీకు ప్రోత్సాహం ఉండదు. అయినా నీవు దేవుని కొరకు నిలబడే వ్యక్తివైతే ఏర్పాటు చేయబడిన శేషము నీవే. చప్పట్లు కొడుతూ యేసుక్రీస్తు నామములో రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వొక్కదానివే, నువ్వొక్కడివే నిలబడతావు. నిన్నెవరు బలపరచరు, నిన్నెవరు ప్రోత్సహించరు, నిన్నెవరు పిలవరు, నిన్నెవరు బలపరిచే వాళ్ళు లేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ స్తోత్రం. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో పరమున చేరగా, పరమున హానోకు నీ సాగెద యేసునితో జీవిత. ఆమేన్. హానోకు వలె. అక్కడ నుంచి పాడండి. హానోకు, అక్కడ నుంచి. హనోకు దినాల్లో హనోక్కి ఎవరున్నారు? ప్రోత్సహించే వాళ్ళు ఎవరున్నారు? భార్య బలపరుస్తుందా? పిల్లలు బలపరుస్తారా? చుట్టుపక్కల వాళ్ళు బలపరుస్తారా? ఒక్కడే. ఈ దినాలు అయ్యో తెలుసా, నీకే సపోర్ట్లు, నీకు ఏమీ లేకపోయినా నేను ఒక్కదాన్నే ఒక్కడే నేను నిలబడతాను ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అంటే ఒక పరలోకపు తలుపు తెరవబడుతుంది. నీ కొరకు సహాయం బయలుదేరుతుంది, నీ కొరకు సహాయం బయలుదేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. మనొక సహోదరి ఫోన్ చేసింది, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అనేది. మీరు ఎవరమ్మా? మీరు నాకు తెలుసయ్యా, మీ వాక్యం విన్నానయ్యా యూట్యూబ్లో, మీతో ప్రార్థన చేసుకోవాలని ఫోన్ చేశాను. ఏ రోజు అంటే కరెక్ట్గా మనం రిజిస్ట్రేషన్ చేపిస్తున్న రోజు, రిజిస్ట్రేషన్ రోజు ఫోన్ వచ్చింది. ఈడేంట్రా బాబు అని చెప్పి గబగబా బయటికి వెళ్ళాను. అయ్యా ప్రార్థన, మీరు ఎవరమ్మా?
నాకు తెలుసయ్యా, మీరు యూట్యూబ్లో చూస్తున్నాను మిమ్మల్ని, ప్రార్థన చేయండి నాకు అంటుంది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అంటుంది, నేను ఒక ముస్లింనయ్యా అంటుంది. అమ్మో, నాకు హమాస్ తీవ్రవాదులకి ఏమన్నా అప్పచెప్పిద్ది ఏంటి అసలు. ముందేమో ప్రార్థన చేయి అంటుంది, లాస్ట్లో అంటుంది నేను ముస్లిం అనగా గొట్టక మింగాను ప్రభా నీకు వందనాలు నాయన ప్రభా అనుకుంటే అంటుంది, అయ్యా మా ఇంట్లో వాళ్ళు ఎవరో యేసు ప్రభుని నమ్మరో, నేను ఒకదాన్ని నమ్మాను. నేను చర్చికి వెళ్తున్నట్టు కూడా వాళ్ళకి ఎవరికి తెలీదు. నేను బాప్తిజం కూడా పొందాను. విజయవాడలో ఉన్న ఒక పాస్టర్ గారు నాకు ఇచ్చారు, ఆ పాస్టర్ గారి పేరు నేను చెప్పను. నేను ఏ చర్చికి వెళ్తానో చెప్పను. తేడా ఏం లేదండి, కిత్తే వర్షను నేను చెప్పను. కానీ ప్రభు కృపను బట్టి నేను రక్షణ పొందాను, బాప్తిజం పొందాను. ఆ తర్వాత మరలా కొద్ది కాలం నేను వెనక్కి తిరిగిపోయాను. ఆ తర్వాత మళ్ళీ నా దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కనుక నన్ను వదులుకోలేకపోయాడు. చాలా స్పష్టంగా వాడింది ఈ పదాలు. నేను ఏ పదాలు వాడుతున్నానో చాలా స్పష్టంగా. ఆయన తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కనుక నన్ను ఆయన వదులుకోలేకపోయాడు. అందుకే నన్ను మళ్ళా పట్టుకున్నాడు. నేను ఇప్పుడు వెళ్తున్నటువంటి సంఘంలో నాకు తృప్తి లేదు, నాకు వాక్యం సరిపోట్లా, నాకు వాక్య బలం లేదు. యూట్యూబ్లో వెతుకుతుంటే జఫన శాస్త్రి గారి వాక్యాలు విన్నాను. అప్పుడు మీరు కనపడ్డారు అక్కడ. అప్పుడు మీ వాక్యాలు ఏంటో మొదలుపెట్టాను. అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. మరి ఎట్లాగా మీ ఇంట్లో మరి ప్రార్థన చేసుకుంటావు కదంటే, బుక్స్ ముందు వేసుకొని చదువుకుంటున్నట్టు ప్రార్థన చేస్తుంది అంట. అట్లాగా పచ్చి నిజాలండి ఇవన్నీ. బుక్స్ను ముందు పెట్టుకొని ఆమె ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లుగా బుక్స్ని ముందు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటుందంట. సెల్ ఫోన్లో కొన్ని చదువుకునే విషయాల్ని ఆమె చూసుకోవాలి అన్నట్టుగా వాళ్ళ తల్లిదండ్రుల ముందు నటిస్తూ ఆమె ఆ యూట్యూబ్లో వాక్యం పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేస్తుందంట. బ్లూటూత్లో వాక్యం వినేస్తుందంట, ప్రార్థన చేసుకుంటుందంట, వాక్యం వినేస్తుందంట. అయ్యా నాకు ఇలాగా దర్శనం వచ్చింది, పలానా దర్శనం దేవుడు ఇలా నాకు చూపించాడు. నేను ఎంతోమంది 2-3 పాస్టర్లు అడిగాను, వాళ్ళు ఎవరు నాకు సరిగ్గా చెప్పలేదు, మరి నాకు చెప్పండి అయ్యా అంటే ఓ దర్శనం చెప్పింది ఆమె. నిస్సందేహంగా దేవుడు మీ కుటుంబ సభ్యుల మధ్య నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడమ్మా. నీ కుటుంబ సభ్యులందరూ కూడా అతి త్వరలో ప్రభు దగ్గరికి వచ్చేయబోతున్నారు. నీ రక్త సంబంధికుల్లో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఈ దర్శనం యొక్క అర్థం అది అని చెప్పాను. అప్పుడు అన్నాను, ఈ దర్శనం నువ్వు నమ్ముతున్నావమ్మా? నమ్ముతున్నానయ్యా. దేవుడే చూపించాడా? చూపించాడయ్యా. అలాగైతే ఈ దర్శనం నెరవేరాలంటే ఫస్ట్ దేవుడు నిన్ను వెలుగులోకి తేవాలి, అంతేగా. అసలు ఆమె ఎవరో తెలిస్తేనేగా. ఆమె ఎవరో తెలియకపోతే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ రక్త సంబంధులు కానీ మారరు. ఇప్పుడు ఆమె వెలుగులోకి తేపడాలి, ఆమె బయటికి తేపడాలి. ఇప్పుడు హల్లెలూయా. మన ఆదివారం చర్చికి వచ్చింది, నాకు తెలియదు ఆమెని. ప్రార్థన అంతా అయిపోయింది. లాస్ట్లో వచ్చి అయ్యా నేనయ్యా అంది. నువ్వేనమ్మా? ఎవరు నాకేం తెలుసు? నేనేనయ్యా పలానా పేరు చెప్పగానే అమ్మో అనుకుని నువ్వమ్మా వందనాలమ్మా. నాకు తెలీదు వాక్యం అంతా. ఇప్పుడు ఆదివారం సండే, పోయిన సండే అనుకుంటా, పోయిన సండే అనుకుంటా వచ్చి వాక్యం విని మాట్లాడి వెళ్ళటం జరిగింది. మరి నిన్న కూడా వీటికి కూడా వచ్చే ఉంటారు, ఎక్కడో కూర్చొని వెళ్ళిపోయి ఉంటారు. హల్లెలూయా. ఏంటండి ప్రోత్సహించేవాళ్ళు నీకు ఎందుకయ్యా? నువ్వు పక్కన వాళ్ళ మీద వేస్తావేంటి నింద? వాళ్ళు బలపరచలా, వీళ్ళు బలపరచరా? అజయ్యా ఒక వేసుకొచ్చా సిగ్గుపడండి, దేవునికి ఇస్తాం. లాస్ట్లో రండి పటేల్ మనం కొడతాం గోపాల మీద ఒక్కొక్కరు. దేవునికి ఇస్తాం పరిశుద్ధాత్మ దేవానికి ఇస్తాం. ఇప్పుడు కోపమతే తిట్టుకుంటావు కదా, నా కోపమతే ఏం చేస్తాడు? యేసు రక్తమై చేయం తండ్రి నీ కొందనాలు స్తోత్రం, పరిశుద్ధుడా నీ కొందరు. అంటే మిమ్మల్ని తిట్టడానికి నేను యేసు ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఏ సీజన్లోకి మనం అడుగుపెట్టాం, ఏ కాలంలోకి మనం అడుగుపెట్టాం. 7,000 మంది ఉన్నప్పటికీ వాళ్ళెవరూ లేరేమో అనుకొని ఒక్కడనే నేను ఉంటున్నాను అని తనకనిపించిన ఒక్కడనైనా ఉంటాను అని తీర్మానం చేసుకున్నందుకు, ఒక్కడనైనా ఉంటాను అని తీర్మానం చేసుకున్నందుకు దేవుని శక్తి ఏలియా మీదకి దిగి రావటం మొదలయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆహాబు కాలంలో శేషం ఎంత చెప్పండి? మరి
మరి అదే అది చప్పట్లు కొట్టు. 7,001 చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. రవికిరణ్కి చప్పట్లు కొట్టట్లా మీరు సరిగ్గా నానా. వీళ్ళ ఎవరు లేకపోయినా నేను నీకు స్తోత్రం. హల్లెలూయా. అమెరికా వెళ్ళే ప్రార్థన చేసి ఫస్ట్ జీతం నానా తండ్రి స్తోత్రం స్తోత్రం ప్రభువా $10,000 వచ్చేది కావాలన్నా మా బిడ్డకి వచ్చాక నేను మట్టుకు బహుభారంగా ప్రార్థన చేస్తా $10,000 రావాలని. దేవునికి స్తోత్రం. $8,000 7 లక్షలు. $10,000 అంటే ఇంకెంత చూసారా నా విశ్వాసం. దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆ కృప వచ్చేసింది అనుకో, ఏదో ఒకటి ప్రహరీ గోడో లేకపోతే మట్టి పోసుకోవటం ఏదో ఒకటి నాన్న. దేవునికి స్తోత్రం. ప్రభువా నీ కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నడిపింపొస్తుంది ప్రార్థన చేయాలని. దేవునికి స్తోత్రం. 7,001 శేషం. హల్లెలూయా. అయితే ఈ 7,000 మంది ఎలాంటి శేషం, ఈ ఒక్కడు ఎలాంటి శేషం. శేషములో కూడా లెవెల్స్ ఉన్నాయి. There are some levels in a group of remnant people. మిగిలిన దేవుని కోసం మిగిలిన శేషములో కూడా కొన్ని అంతస్తులు ఉన్నాయి, కొన్ని మెట్లు ఉన్నాయి. ఖచ్చితంగా మనకు అర్థమైపోద్ది. ఈ 7,000 మంది కంటే పై మెట్లు ఎవరున్నారు? అవునా కదా? హల్లెలూయా. నా వైపు చూడండి, నా వైపు చూడండి. శేషముగా మిగులుట వేరు, శేషముగా ఉండి దేవుని చేత వాడబడుట వేరు. చప్పట్ల కొడుతూ దేవుని పక్కన చెల్లుతాం. కొట్టొచ్చు కదా గట్టిగా. ఓ హల్లెలూయా ఆమేన్. వినండి, మీరు శేషంగా మిగలాలనుకుంటున్నారా? శేషముగా మిగిలిన వారిగా శేషంగా మిగిలిన మీరు దేవుని చేత వాడబడాలనుకుంటున్నారా? హల్లెలూయా. నిజమేనా? నిజమేనా? అలాగైతే నా వైపు చూడండి. ఈ 7,000 మంది శేషం ఏం చేశారంటే, వారు యెహోవా బలిపీఠాలు పడగొట్టలేదు, వారు యెహోవా నిబంధనని త్రోసేయలేదు, వారు బయలుకు మోకరించలేదు, వారు బయలుని ముద్దు పెట్టుకోలేదు. అందుకు శేషంగా మిగిలించటానికి వారిని దేవుడు ఆహాబు యెజెబెలు ప్రవక్తల్ని వెతుకుతున్న రోజుల్లో, ఖడ్గం పట్టుకొని చంపుతున్న రోజుల్లో కూడా వారు ఏం చేయబడ్డారంటే ఆమె చేతికి దొరకకుండా కాపాడబడ్డారు. ఏం చేయబడ్డారు? హల్లెలూయా. కాపాడబడటమే కాదు, పోషించబడ్డారు. చెప్పండి, ఏం చేయబడ్డారు? అందుకు ఎక్కడ అన్నం పెట్టించాడంటే, యెజెబెలు అనే పనికి మాలిన దాని ఇంట్లో నుంచి అన్నం తీసుకెళ్ళి ఓబద్య భోజనం పెట్టేవాడు. చప్పట్లు కొడుతూ దేవుని బయటపచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. రేపు చివరి రోజులు రాబోతున్నాయి. కడవరి రోజులకి మనం అడుగు పెట్టబోతున్నాం. నీవైనా నీ పిల్లలైనా సరే, నువ్వు చూస్తావా నీ పిల్లలు చూస్తారో తెలీదు, కానీ నువ్వైనా నీ పిల్లలు చూసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరైనా చూస్తారు ఖచ్చితంగా. మనమే చూసామంటే ఇక మన పిల్లలు ఖచ్చితంగా చూస్తారు. మనం చూడకపోతే మన తర్వాత పిల్లలు ఖచ్చితంగా చూస్తారు. అందుకు ఏ దినములను ఎదుర్కోబోతున్నారో మన పిల్లలు, ఆ పిల్లల గురించిన ఆ ఆశీర్వాదం, ఆ అభిషేకం సిద్ధపరిచే బాధ్యత ఇప్పుడు మనదే. వాళ్ళు దేవుని కొరకు శేషంగా మిగిలే పవర్ఫుల్, రోషము కలిగిన ఏలియా లాంటి 7,000 మంది లాంటి శేషముగా నిలబడాలి అంటే దానికి ముందు వారి తల్లిదండ్రులుగా, వారి తండ్రులుగా, వారికి పెద్దవాళ్ళగా, వారి ముందు తరముగా ఉన్న మనమే చాలా కీలకమైన వాళ్ళం. We are very, very important for the next generation, those who are going to be a remnant for the Lord. We are important. మనమే ప్రాముఖ్యం. ఒకవేళ మనమే శేషముగా, మనమే ఈ చివరి దినాల్లో ఆ పోరాటాలు ఎదుర్కొనే వాళ్ళమా, ఓకే, మన పిల్లలు కూడా ఆ కృపలోకి వచ్చేస్తారు, ఆ యుద్ధాలు నేర్చుకుంటారు. హల్లెలూయా
ఇప్పుడు వినండి, 7,000 మంది బలిపీఠాలు పడగొట్టనందుకు యెహోవా బలిపీఠాలు పడగొట్టలేదు, నిబంధన త్రోసివేయలేదు, బయలుకు మోకరించలేదు, ముద్దు పెట్టుకోలేదు కదా. ఇన్ని చేస్తేనే కాపాడాడంట. రాబోయే క్రీస్తు విరోధి పరిపాలనలో, రాబోతున్నటువంటి ప్రతిదండన దినముల్లో, రాబోతున్న ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడి దినాల్లో, రాబోతున్న అబద్ధ ప్రవక్త పరిచర్య జరగబోతున్న రోజుల్లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. భూమిని చీకటి కమ్ముతున్నటువంటి దినాల్లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ఈ కాలములో మనము కాపాడబడాలి అంటే నీ నుంచి దేవుడు కోరుకునేది ఏమిటంటే, దేవుని బలిపీఠాలు పడద్రోయకూడదు, నిబంధనని త్రోసివేయకూడదు, బయలుకి రాజీ పడి ముద్దు పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఈ కార్యాలు గనక నీలో కనపడితే, ఆ భక్తి కనపడితే కాపాడబడతావు, పోషించబడతావు, కరువులో కూడా పోషించబడతావు. నో డౌట్, ఆయన ఎలాగైనా కాపాడుకుంటాడు, పోషిస్తాడు. కానీ వాడబడలేవు. వాడబడాలి అంటే ఈ 7,000 మంది కంటే, ఈ శేషంలో ఈ లెవెల్లో భక్తి చేసిన వాళ్ళ కంటే ఇంకొంచెం ఎక్కువ లెవెల్ ఉండాలి. హల్లెలూయా. బలిపీఠములు పడద్రోయకుండా, యెహోవా నిబంధన త్రోసివేయకుండా, బయలునకు మోకరించకుండా, ముద్దు పెట్టుకోకుండా ఉండుట మాత్రమే కాక, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసే ఏలియాగా నువ్వు ఉంటే గనక, మొరపెట్టే ఏలియాగా నువ్వు ఉంటే గనక, విజ్ఞాపన చేసే ఏలియాగా నువ్వు ఉంటే గనక, హల్లెలూయా. వీరి దగ్గర భక్తి ఉంది, ఏలియా దగ్గర భక్తితో పాటు ప్రార్థన ఉంది. ఈ మాట పరిశుద్ధాత్మ మనకు చెప్పటానికి ఇంత సమయం తీసుకున్నాడు. సారాంశం ఇదే. ఇప్పుడు చెప్పండి, శేషం ఎవరో? భక్తి చేయటానికి వ్యతిరేక పరిస్థితులు వచ్చినా భక్తిగా బ్రతకటం, దానితో పాటు దేవుడు ఆశించిన కోరుకున్నంత ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళే శేషముగా ఉండగలరు. ప్రార్థన జీవితం, ప్రేయర్ లైఫ్. వీళ్ళల్లో ఈ 7,000 మంది గురించి వారునో బహుగా ప్రార్థన చేయుచున్నారు అని రాసుందా? కానీ మనం ఊహించవచ్చు, ప్రవక్తలు కడుపును చూసుకొని ప్రాణాన్ని కాపాడుకోవటానికి కొద్దో గొప్ప భయపడి, దాని చేతిలో సావటం ఎందుకు అని తప్పించుకొని పారిపోయి దాక్కున్న మాట వాస్తవమే. కానీ అక్కడ కూడా కొద్దో గొప్ప తమ కోసమో తమ కుటుంబాల కోసమో ప్రార్థన చేసుకోకుండా మానరు. కానీ ఆ ప్రార్థనకి ఏలియా ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. దెర్ ఇస్ సో మచ్ డిఫరెంట్. ఈ 7,000 మంది యొక్క ప్రార్థన వేరు, ఏలియా ప్రార్థన వేరు. ఏలియా ప్రార్థన అది నావేం చూడండి, దైవ దర్శనముతో కూడిన ప్రార్థన. చప్పట్ల కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. విజన్ ఓరియంటెడ్ ప్రేయర్ అంటే ఏంటో తెలుసా? దేవుడు చెప్పి ప్రార్థింప చేయుట, దేవుడు చూపించి ప్రార్థింప చేయుట, దేవుడు మాట్లాడి ప్రార్థింప చేయుట, ఆ ప్రార్థనా జీవితం. యేసు మీ కుడి చేయి పైకెత్తండి. యేసుక్రీస్తు నామములో దేవుడు ప్రార్థించుటకు మీతో మాట్లాడునుగాక. ఏమి ప్రార్థించాలో దేవుడు మీకు చూపించునుగాక. దేవుడు ఏ ప్రార్థన చేయాలో మీతో దర్శనమిచ్చి మాట్లాడునుగాక. ఏలియా కృప మనము పొందుదుముగాక. యేసుక్రీస్తు నామములో రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. శేషము, 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 కడవరి దినముల శేషం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
వారి ప్రార్థనలు వారు చేసుకుంటారులే, వారి ప్రార్థనలు వారు చేసుకుంటున్నారులే, ఓకే అని వాళ్ళని దేవుడు పక్కన పెట్టి వదిలేయటం వేరు. కొన్ని ప్రార్థనలు ఆ కాలంలో జరిగించుకోవటానికి, కొన్ని ప్రార్థనలు ఆ దినములో జరిగించుకొని జవాబులు తెచ్చుకోవటానికి దేవుడు ఏలియాకి ప్రత్యేకంగా, ఇదిగో వర్షం పడకూడదని ప్రార్థన చేయి, ఇదిగో వర్షం రావాలని ప్రార్థన చేయి, ఇదిగో ఆహాబు ఏలియాలు సావాలని ప్రార్థన చేయి, ఇదిగో ఈ ప్రార్థన చేయి, ఇదిగో ఈ ప్రార్థన చేయి. ఇప్పుడు చెప్పండి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవటం గొప్ప అంటారా, దేవుడు కొన్ని అంశాలు చెప్పి ప్రార్థన చేయించడం గొప్ప అనుకుంటారా? అసలు వ్యక్తిగత ప్రార్థన వచ్చిందా ఫస్ట్? ముందు 7,000 మంది భక్తిగా చేసుకునే ప్రార్థన వచ్చిందా ఫస్ట్? ఏమ్మా, లేదా గుప్పిడంత మనసు దగ్గర ఉన్నావా? మాటల దగ్గర ఉన్నావా? పెత్తనాలు, బడాయి, గర్వం, అహంకారం, ఆ సరదాలు ఈ సరదాలు, పట్టుదలలో అక్కడ బతుకుతున్నావా? 7,000 మంది ప్రార్థనలు చేసుకుంటున్నారు వాళ్ళ కోసం. ఓకే, అఫ్ కోర్స్ దేశంలో ఉన్న వాళ్ళ కోసం కూడా చేస్తూ ఉండొచ్చు, ఏదో పర్సనల్ ప్రేయర్స్. కానీ మంగళగిరి గురించి నీకు చూపించి ప్రార్థన చేయమనకపోతే, దేశం గురించి మీకు చూపించి ప్రార్థన చేయమనకపోతే, వాళ్ళకి మనకి ప్రార్థనలో ఏమి వ్యత్యాసం? నువ్వు ఎలాంటి ప్రార్థన పరురాలివే? నిన్ను ఎలాంటి ప్రార్థన దేవుడు కోరచ్చు నీ దగ్గర? బుద్ధిగా వ్యక్తిగతంగా ఏదో చేసుకుంటున్నారులే ప్రార్థన అని దేవుడు తృప్తి పడటం ఓకే, బెటర్. కానీ బెస్ట్ ఏంటో తెలుసా? మీరు చేసుకోండి, ఏలియా నువ్వు మటు ఇగో దీనికోసం చేయి, నానా దీనికోసం చేయి, ఇగో దీనికోసం చేయి, ఇగో దీనికోసం చేయి. ఏమి రేంజ్ అండి ఏలియా రేంజ్, ఏలియా స్థాయి. ఈ మాట మనకి బయలుపరచుట్లా ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? మనల్ని అందరినీ అలా లేకపోతున్నాడు దేవుడు, మనల్ని కృప ఇవ్వబోతున్నాడు దేవుడు. మీ కుడి చేయి పైకెత్తు. యేసు క్రీస్తు నామములో దేవుడు నీతో మాట్లాడుటకు దర్శనము అనే ఆ పరలోకపు తలుపు ఓపెనగునుగాక, తెరవబడునుగాక. చప్పట్లు కొడుతూ దర్శనము కొరకు ప్రభు సన్నిధిలో ద ఇంట్రాక్షన్ విత్ గాడ్, ఇంట్రాక్షన్ విత్ గాడ్. ప్రేయర్ పాయింట్స్ పరలోకం నుంచి వస్తున్నాయి, ప్రేయర్ పాయింట్స్ పరలోకం నుంచి వస్తున్నాయి, ప్రార్థనాంశాలు పరలోకం నుంచి వస్తున్నాయి, ప్రార్థనాంశాలు పరలోకం నుంచి వస్తున్నాయి. దేశముల కొరకు, రాజుల కొరకు, శత్రువుల కొరకు, సృష్టి కొరకు, చిత్తము కొరకు, ప్రణాళికల కొరకు, ఉద్దేశముల కొరకు ద ప్రేయర్ పాయింట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. ఓ షఫాలరబాడే లిఖరాడాడారాబాదియా. ఎస్ ఓపెన్ అవ్వండి, హృదయం ఓపెన్ చేయండి. దర్శనము కలగబోతుంది. స్వరం విప్పి మాట్లాడబోతున్నాడు, నీతో మాట్లాడి ప్రార్థన చేయించబోతున్నాడు, నీతో మాట్లాడి ప్రార్థన చేయించబోతున్నాడు, నీతో మాట్లాడి నీకు చెప్తాడు ప్రార్థన అంశములు. రాజుల కొరకు, నాయకుల కొరకు, ఆయా ప్రాంతంలో ఉన్న వారి కొరకు నీకు చెప్పి ప్రార్థన చేయించే దినములు రాబోతున్నాయి. నీవు శేషము. We are the remnants of God. చప్పట్లు కొడుతూ దేవదూత భాషలతో we are the remnants of God. హల్లెలూయా. ప్రభు కొరకు మిగిలింది మనమే, నీవే. కంచిక చర్రలో, దేశములో, ప్రభు కొరకు మిగిలింది నీవే. సోదరుడా వ్యక్తిగతంగా నువ్వు నిలబడు. ఆ పిలుపు నీది, నీ బాధ్యతగా నిలబడు. ఓ శబ్రాకానాడా. హల్లెలూయా. యేసయ్యా.
యేసయ్యా 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 యేసయ్యా. ఓ పెరిటానా కాపాషన్యా. రిసీవింగ్ టైం, పొందుకునే టైం. దిస్ ఈస్ ద రిసీవింగ్ టైం. 2024లో ఇప్పటికే ఆత్మవర్షము ప్రారంభమయ్యింది మన జీవితాల మీద. ఆత్మవర్షము మొదలయ్యింది, మహిమ దిగి వచ్చుట ప్రారంభమయ్యింది. ఇట్ గోయింగ్ టు బి మోర్ గ్లోరియస్. అధిక మహిమలోకి వెళ్ళబోతున్నా. We are going to see great glory in this 2024. Shakarabada Rashakapadarana Leshataraka Siata Reshadinia Doneki Daraka Bleda Reshanyara Raseketara Somuleshanyara. Yahweh You are Yahweh. You are Yahweh, Alpha and Omega. You are Yahweh, Alpha and Omega. కంచికి చెన్న సంఘం మీదకి కృప వచ్చింది. ఈ మాట నిన్న చెప్పనివ్వలేదు, ఈ రోజు చెప్పనిచ్చాడు. ఈ మాట నిన్న మాట్లాడనివ్వలేదు, ఈ రోజు మీ కొరకే మాట్లాడిస్తున్నాడు. కంచికి చెల్ల సంఘం మీద కృప వచ్చింది. ఈ కూటములో పాల్గొన్న వారు ధన్యులు, ఈ కూటములో పాల్గొన్న వారు శేషము, ఈ కూడికి వచ్చిన వారు శేషము, ధన్యులు. నిన్ను బలపరచుకో. నేను ఆ కృపలో శరీరం అలసిపోయిన ఆత్మ శక్తి నీ మీదకి వస్తే నీవు ధైర్యముతో Shato nebida raka patara shata. La shatarara. Yahweh. Oh. Yes. ఒక్కదానివైనా నిలబడతావు. ఒక్కరైనా నిలబడతారు. నీ ఇంట్లో నిలబడే శక్తి 2024లో నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఇంట్లో ఎవరు లేరు నిన్ను బలపరిచేవాళ్ళు, నీ ఇంట్లో ఎవరు లేరు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు. నీ ప్రాంతంలో, నీ చుట్టుపక్కల ఆయన దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఈ పిలుపుతో సంబంధం కలిగిన వాళ్ళందరూ ఆ అగ్ని మీ మీదకి వచ్చేసింది. ఈ పిలుపుకు సంబంధించిన వాళ్ళందరూ ఆ ఫైర్ పొందుకున్నారు. థ్యాంక్ యూ జీసస్. Amen. శేషముగా మిగిలిన వారే దేవుని చేత ప్రార్థింప చేయబడతారు. శేషముగా మిగిలిన వారే దేవుని చేత ప్రార్థింప చేయబడతారు. దేవునికి ప్రార్థించే స్థాయి నుంచి దేవుని చేత ప్రార్థింప చేయబడే స్థాయికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఆ పిలుపు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ కృపకి దేవుడు నేను పిలుస్తున్నాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేయుట కాదు, అంతకంటే పైమెట్టు దేవుడే నీ చేత ప్రార్థింప చేయబోతున్నాడు కొన్ని అంశాలు. హల్లెలూయా. yes, that is your calling. ఆయన చూపించి చేయమంటాడు, ఆయన వినిపించి చేయమంటాడు, చూపించి చేయమంటాడు, వినిపించి చేయమంటాడు. విషన్స్ ఓపెన్ అవుతున్నాయి. విషన్స్ ఆర్ ఓపెన్ ఇన్ జీసస్ నేమ్.
దర్శనములు కలుగుతున్నాయి. దర్శనములు, దైవ దర్శనములు, విషన్స్. ఏలియా చూసినట్టే, యెహెజ్కేలు చూసినట్టే, యెషయా చూసినట్టే, అబ్రహాం చూసినట్టే, పౌలు చూసినట్లే, అపోస్తలులు చూసినట్లే విషన్స్, విషన్స్. కడవరి దినముల దర్శనములు, కడవరి రోజుల దర్శనములు, కడవరి దినముల దర్శనములు. అలాగే మోకరించండి ప్రభు సన్నిధిలో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా. రెట్టా నా రా, ఈ అగ్నిని అలా పొందుకొని వెళ్ళిపోదాం. ఈ ఫైర్ని అలా మోసుకొని వెళదాం ఇంటికి. రేటారా, ఈ పిలుపు, ఈ ప్రత్యేక పిలుపు శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ఈ పిలుపుకు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. శేషము ఎవరో, నేనొక్కడనే అని అనుకున్నప్పటికీ కూడా నిలబడతాను అనుకునేవాడే శేషం. నన్ను నిలబెడతాడు దేవుడని నిలబడేవాడే శేషం. దేవుని చేత ప్రత్యేకంగా ప్రార్థన అంశములు చెప్పి ఎవరు ప్రార్థింప చేయబడతారో వారే శేషము ఈ చివరి రోజుల్లో. ఆనైనా రషన్యా లీననాల షఫరనరా సటియనరా లిడియా ఖరాబా రెడియనరా. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేను. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగద. ఏమే, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిది పరా. ఆమేన్. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది, ప్రార్థనలో ప్రాకులాడునది, ప్రార్థనలో ప్రాకులాడునది. ప్రార్థనలో పదునైనది పనిచే, ప్రార్థనలో పదునైనది. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు. ప్రార్థన వలనే పయనము,
ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా 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 మేరామే ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదు, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదు. చప్పట్లు కొట్టమా. ద్వారము తెరవబడింది, తలుపులు తెరవబడింది, మహిమకు తలుపులు తెరవబడ్డాయి. పరలోక సందేశం, పరలోక ఇంటరాక్షన్, దైవిక దర్శనములకు తలుపులు తెరవబడ్డాయి. దిస్ ఈస్ ద ఓపెన్ డోర్, ఓపెన్ డోర్, ఓపెన్ డోర్. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఓపెన్ డోర్. తలుపులు తెరవబడి యేసయ్యా 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 అండని వైతివయ్యా, కొండ నీవే, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా. ఆత్మ కదలిక శక్త, పరిశుద్ధాత్మ జలము, పరిశుద్ధాత్మ నదీ ప్రవాహం. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను బలపరచేనయ్యా. నువ్వు ఆశపడినవి నెరవేరటం మొదలైనవి. 2023లో విత్తిన విత్తనాలు పంట కోయుట ప్రారంభమైపోయింది. మొదటి రోజే, మొదటి దినమే పంటని కోయుట మొదలు పెట్టారు కొందరు. somebody are making their receiving their harvest. Yes, they started reaping. hallelujah hallelujah hallelujah. మహిమ కావాలని అడిగావు, ప్రభు ఇస్తున్నాడు. ఆత్మ కావాలని అడిగావు, ప్రభు ఇస్తున్నాడు. ప్రార్థన కావాలని అడిగావు, ప్రభు ఇస్తున్నాడు. తన వాక్కు ద్వారా పంపిస్తున్నాడు. ప్రవచన వాక్కు ద్వారా, వాక్య ప్రత్యక్షత ద్వారా ఈ సామర్థ్యం నీలో పోయుచున్నాడు దేవుడు. రిసీవ్ ఇన్ జీసస్ నేమ్.
గోత్రపు సింహమా, రానయ్యున్న రాజుల రాజా, వాక్యమను నామమునే ధరించినావు, ప్రభావముతో రమ్ము. వాక్యమను నామమునే ధరించినావు, ప్రభావముతో రమ్ము. ఆహా లేలుయా, 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 ఆమేన్, ఆమేన్. తండ్రి నీకు వందనాలు. ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయమని, ఈ భూమి మీద మేము దేవుని కొరకైన శేషముగా మిగులుదముగాక అలా బ్రతికించమని, ఇంకా మీరు మాతో మాట్లాడమని, గృహాలకు వెళ్తుండగా మీ సన్నిధి ఉంచండి. ఈ నెలంతా అధిక సమయం ప్రార్థనలో గడిపే కృప కలుగునుగాక. ఇప్పటికే మేము 2023లో విత్తినది ఇప్పుడు మేము పంట కోస్తూ ఉన్నాము నాయన. మాపై కొలత లేని ఆత్మని కుమ్మరిస్తున్నందుకు వందనాలు. ఇప్పటికే మేము అడిగిన ప్రతి ప్రార్థనకు నీ వాక్కు ద్వారా మాకు జవాబునిస్తున్నందుకు స్తోత్రాలు. వీళ్ళందరినీ దీవించి పంపించమని, ఈరోజు ఎవరైతే అల్పాహారాన్ని సిద్ధపరిచారో, ఆ బ్రేక్ఫాస్ట్ని సిద్ధపరిచారో వారిని ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి. నీ పని కొరకు 2024లో మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే మందిర పని ప్రారంభించబడుగాక. దాని కొరకైనా ద్వారాలు తెరవండి. వేలాది మంది ఈ మహిమలోకి రావాలి నాయన.
కోసం మమ్మల్ని సిద్ధపరచమని, మమ్మల్ని రెడీ చేయండి. తగిన వెల చెల్లించే సామర్థ్యం మాకు దయచేయండి. మహిమ మీకు చెల్లిస్తూ వేములపల్లి నుంచి వచ్చిన బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలను దీవించమని యేసయ్య నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై దేవుని కొరకైన శేషముగా మనం నిలిపి రాకడకు సిద్ధపరచనుగాక. మనతో మాట్లాడిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం.